మన స్టేజ్ మీదకి ఇచ్చేస్తున్నారు కాబట్టి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఓకే ప్లీజ్, మన విజయన్న గారితో వచ్చేసిన మన నాయకులందరూ కూడా కొంచెం అటు పని ఉండొచ్చు, బట్ స్టిల్ మన కమిటీ వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. కానీ గండర్ర వేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతో నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్త హెచ్చరిక.
పార్టీ కార్యకర్తలు, కోనలేని వాళ్ళ గ్రామస్తులు, చీమకుర్తి మండల తెలుగుదేశం పార్టీ ప్రజలు, అభిమానులు, సానుభూతులు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కోనలేని వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది పార్టీ మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్క విషయం చెప్తాను మన ఎమ్మెల్యే గారి గురించి. మన చీమకుర్తి బైపాస్కి సింగిల్ రోడ్ శాంక్షన్ అయింది. 40 ఏళ్ళ నాడు ఏ రోజు శాంక్షన్ చేసిందో అదే రోజు శాంక్షన్ చేశారని తెలియగానే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ మనకు ట్రాఫిక్ చాలా పెరిగింది, ఇది కంపల్సరీ మనం నలుగురు కావాలి అని చెప్పగానే ఒక్క నిమిషం చేయకుండా సుబ్బారావు మీరు వెళ్ళేవాళ్ళు మీకు నలుగురు వస్తుందని వేసిన టెండర్ లాపి ఇమ్మీడియట్ గా డబల్ రోడ్లు ఆయన సొంత నిధులతో మనకి ఇమ్మీడియట్ గా మంజూరు చేసి 3 వారాల్లో మనకి మొత్తం అప్రూవల్స్ అన్ని రెడీ చేసి పర్సనల్గా మన ఊరి ప్రజలు ఏరియా పైన సొంతంగా రప్పిస్తున్న ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ట్యాక్స్ చెప్తూ మీ అందరూ మీరు కలెక్టర్ పిల్లలతో సార్ సరే అమ్మ ట్యాక్స్ చేయాలని పార్టీ పోవడం మీ ప్రభుత్వం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా రేపు అవసరం గురించి ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ని ఇంత నిర్ణయంగా ఇంత చక్కగా అన్ని ఏర్పాట్లు ఏ రోజు బాగా చేసిన ఈ కమిటీ మెంబర్లందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన విజయ్ కుమార్ గారికి, ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు మన ఆరుద్ర గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరుల పాలు అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. పోతే ఈ ఒక విషయం చెప్పాలా, నేను ఈ పేరు పాలన కానీ అటు గవర్నమెంట్ కానీ మూవారిపాలెం కానీ ఏలూరుపాలెం కానీ గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అది అత్యధిక మెజార్టీతో వచ్చిన గ్రామాలు ఇయ్యారని ఈ ఒక్కసారి విజయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ ఏరియాలో కూడా ముఖ్యమైన గ్రామాలు ఏంటంటే పాలెం, అదేవిధంగా గవర్నమెంట్ మూవారిపాలెం ఈ పాత పంచాయతీ ప్రజలు ఎప్పుడు కూడా మనకి మన నియోజకవర్గంలో ఈ కుమార్ గారికి అత్యధిక మెజార్టీ వస్తుంది. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు పార్టీ నుంచి ఇప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. కాబట్టి మీరు ఒక్కసారి మన విజయ్ కుమార్ గారు రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో మన మండలంలో రూరల్ మండలంలో దాదాపు 40 కోట్లు అభివృద్ధి భూమికి ఆల్రెడీ శంకుస్థాపన చేసి ఉన్నాడు. అయితే ఒక 4 రోజుల్లో ఈ రోడ్లు మొత్తం మన ఊళ్ళో మొత్తానికి వస్తాయని కోరుకుంటున్నారు. అందరికీ ఒకసారి రండి రండి రండి. వస్తున్నాం. నువ్వు ఆగరా. రెడీ.